సో ఇప్పుడు మీ ముగ్గురు గురించి తెలుసు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇప్పుడు సమ్‌వన్ ప్రిపేరింగ్ లైన్స్ ఆర్ ఎల్స్ బిహైండ్ ద సీన్, ఇఫ్ సమ్‌వన్ క్యాప్చరింగ్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్, వాట్ వాస్ ద యూనిక్ థింగ్స్? అంటే మీలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'తారక్' గారిలో ఆ యూనిక్ థింగ్స్ మీరేం అబ్జర్వ్ చేస్తారు? ఈయన ఇలా ప్రిపేర్ అవుతారు అని చెప్పొచ్చు మీరు. లైక్ మీరు ఇలా ప్రిపేర్ అవుతారు బ్యాక్ సైడ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది అన్నప్పుడు. లైక్ దీస్ థింగ్స్ ప్లీజ్ లెట్ మీ నో ముగ్గురు గురించి. ఇఫ్ సమ్‌వన్ క్యాప్చరింగ్ మీకు తెలియకుండా. నేను అబ్జర్వ్ చేసినట్టు విక్రమ్ గారిని అబ్జర్వ్ చేసిన యూజువలీ క్యారవన్ లోనే ఇది చేస్తూ ఉంటారు. అండ్ హీస్ వెరీ నైస్ దట్ హీ ఇన్వైట్స్ అస్ ఫర్ లంచ్, అది ఇది రండి కలిసి లంచ్ చేద్దాం అన్నట్టు పిలుస్తారు. సో ఆ టైంకి వెళ్ళేటప్పుడు లైన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు మిర్రర్ ముందు చేసేది నేను అబ్జర్వ్ చేసిన. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్సింగ్ విక్రమ్ గారు. సంధ్య గారు అయితే నేను ఎప్పుడు కూడా ప్రిపరేషన్ చూడలేదు. మేబీ ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకుని వస్తారేమో. అదే సో రెడీగా వస్తారేమో. సో యా, బట్ అక్కడ మనం ఆన్ సెట్స్ చేసేటప్పుడు చాలా చేంజెస్ వచ్చేది. మనం మాట్లాడుకొని లెట్స్ ఇంప్రూవైజ్ సంథింగ్ లైక్ దిస్ బెటర్ అవుతుందేమో ఇదైతే ఉండేది. సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ నేను చూసినది. Improvisation was part of it. Like Yes. every scene, every other most of it on set improvisations అనేది ఇంకా అది కామన్ అయిపోయింది మాకు. ఎంత వి ముందు రోజు I ask for script paper and everything. I get one script paper. అది ఆన్ సెట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇది కాదు, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకోటి 1 page of dialogue ఇంత ఇచ్చుంటారు. దాని తర్వాత నేను I'll try to memorize and I'll be preparing and all of that. Okay and all of that. అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటది. నేను ఆన్ సెట్ ఓకే ఇది అన్నాను, నో క్యాన్సిల్. ఇంకొక పెద్ద షీట్ ఆఫ్ పేపర్ ఇస్తారు. ఓకే అనుకున్నా, అప్పుడు ఇంకా హ్యావ్ టు స్టార్ట్ రిహర్సింగ్ అగైన్. లేదు 6 o'clock మనకి ఇది అయిపోయిందంటే, ప్యాకప్ అయిపోయిందంటే సంధ్య గారు వాళ్ళ అమ్మతో రూమ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ డోర్ కూడా తీయరు. ఫుల్ ప్రిపరేషన్స్. డిన్నర్ కూడా బయటకు రారు. మన మధ్య డిన్నర్కి వెళ్తే బయటకే రారు. నైట్ నుంచే ఫుల్ ప్రిపేర్ అయ్యి పొద్దునే వచ్చి రెడీ సార్ అని రెడీగా ఉంటారు. అలా ఒకసారి డోర్ క్లోజ్ చేశారంటే మళ్ళీ అంతే, నో డిన్నర్, నథింగ్, అయిపోయింది. త్వరగా డిన్నర్ కూడా తినకుండా. ఓకే. నైస్.